భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న చిత్రం మహావతార్ నరసింహ. కేజీఎఫ్, కాంతారా వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ పౌరాణిక యానిమేషన్ మూవీ రూపొందింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 25న సైలెంట్గా థియేటర్లో విడుదలై మౌత్ టాక్తోనే సూపర్ హిట్గా దూసుకుపోతోంది. సౌత్, నార్త్ ఆడియన్స్ ఒకేలా ప్రశంసలు కురిపిస్తున్న ఈ సినిమాకు తాజాగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రివ్యూ ఇచ్చారు. నిర్మాత అల్లు అరవింద్తో కలిసి సినిమా చూసిన ఆయన థియేటర్లో అనుభవించిన భావోద్వేగాలను పంచుకున్నారు. భక్త ప్రహ్లాద వంటి చిత్రం ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచింది. అదే స్థాయిలో బొమ్మలతో రూపొందించినప్పటికీ మహావతార్ నరసింహలో నిజంగా నరసింహుణ్ణి చూసిన అనుభూతి కలిగింది. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది అని తెలిపారు. ఈ రివ్యూ వీడియోను గీతా ఆర్ట్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ నుంచి షేర్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. చాగంటితో పాటు శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది మహావతార్ నరసింహ. కేవలం 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ ఇప్పటి వరకు 230 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇతర స్టార్ హీరోల సినిమాలకు వచ్చిన తన క్రేజ్ను తగ్గించకుండానే కలెక్షన్లతో దూసుకుపోతోంది.